శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. పరమ పూజ్య శ్రీ ఏక్నాథ్ మహారాజ్ దివ్య చరిత్ర అధ్యాయం 22. ఓం శ్రీ సద్గురువే నమః. మహారాజుల సమకాలీకులైన కవులు, భక్తులు. శ్రీకృష్ణుడు గోకులావాసుల క్షేమం కోసం గోవర్ధన పర్వతాన్ని చిటికన వ్రేలి గోటిపైన నిలిపినందులకు భక్తులు ఈ నాటకాన్ని ఆయనను గిరిధారి అని కీర్తిస్తూ ఉన్నారు. దీని భావం ఏమిటంటే, నీవు ఆ విధంగా కొండను మోసావు, నన్ను ఉద్ధరించడం అనే విషయం నీకు బరువగునా అని భగవంతుని ప్రార్థిస్తారు. ఇదే విధంగా అనేక మంది భక్తులు ఏకనాథ్ మహారాజు వారింట్లో కావడి భుజాన వేసుకుని రెండు వైపులా పెద్ద పెద్ద గుండెకలు నీటితో నింపినవి సునాయాసంగా మోస్తూ సేవలు చేశావే. మా జీవితంలోని కష్టసుఖాలనే కావడిని మోయటం నీకు బరువు కాదులే అని శ్రీకృష్ణుని కీర్తించారు. అనగా, మా జీవితాలనే నీకు అంకితం చేస్తున్నాను, మా భారమంతా నీదేనని అప్పగించారు. శ్రీ ఏకనాథునితో సమకాలికులైన వారు ఎవ్వరూ ఈ విషయమై సందేహించనే లేదు. కవులు, పండితులు, భావకులైన భక్తులంతా ఆ మహారాజు గారిని ఆదర్శ భక్తునిగా స్తుతించారు. భక్తుడి గుణకీర్తన భగవంతుని గుణకీర్తనయే. భక్తుని సందేహిస్తే లేక అవమానిస్తే భగవంతుని అవమానించినట్లే. అందుకే భక్తుడనగా భగవంతునితో అవిభక్తుడు అంటారు. మహాభక్తుడు, మహాకవి అయిన మహీపతి బాబా గారు రచించిన భక్త విజయం మరియు సంత లీలామృతం అనే రెండు గ్రంథాలలోనూ శ్రీ ఏక్నాథ్ మహారాజ్ వారి అనుభవాలను అందంగా పొందుపరిచి మనకు అందించారు. కేశవ్జీ అనే కవిగారు శ్రీ ఏకనాథుల చరిత్రను అద్భుతంగా వర్ణించారు. నీలో బారాయ్ అను భక్తవరేణ్యుడు తమ రచనను హారతి పాటల రూపంగా ఏకనాథులకు అంకితం చేశారు. అమృతరాయ్ అను మహాభక్తుడు శ్రీ ఏకనాథుల వారి భక్తి సంపన్నతను వర్ణిస్తూ అత్యంత సుందరమైన పద్యకావ్యాన్ని వ్రాశారు. అందులో వారి అభిప్రాయం ప్రకారం ఏకనాథుని భక్తి ప్రపూర్ణత భగవంతుని వైకుంఠంలో నిలవనీయలేదని వ్రాశారు. వెంటనే భువిపైకి దిగివచ్చి భక్తుణ్ణి దర్శించి సేవించి తన తపనను తీర్చుకునేటట్లు చేసిందాయన భక్తి. అటువంటి భక్తుడు భువిపైన ఎక్కడైనా ఉంటే భగవంతుడు భూమిపైననే ఉండిపోగలడు. కానీ అందరూ ఏకనాథునితో సమానంగా భక్తిభావంతో భగవంతుణ్ణి కొలవగలరా? నభూతో న భవిష్యతి అని వర్ణించారు. శ్రీరంగనాథ స్వామి అనువారు ఏకనాథుని గృహమే వైకుంఠమైనదని వర్ణించారు. వైకుంఠమనగా ఆనందధామము, ఇబ్బందులు కష్టాలనేవే ఉండవని అర్థము. ముక్తేశ్వర్ మహారాజ్ అనే భక్త కవీంద్రుడు శ్రీకంఠ్యాఖ్యానం అనే పేరున 94 ఓవీలతో వ్రాసిన గ్రంథంలో శ్రీ ఏకనాథుల వారి భక్తి ప్రభావమే గాక భగవంతుని వాత్సల్యతను గురించి అమోఘంగా వర్ణించబడింది. తనకు ఆ భక్తవరేణ్యుని సత్సంగం వినే అదృష్టం కలిగినందుకు ఆయన పొంగిపోయాడు. కానీ తానప్పుడు బాల్యావస్థలో ఉన్నందున తన పెద్దలతో పాటు వెళ్లాడే కానీ సరిగా అర్థం చేసుకోలేకపోయానని వ్రాసుకున్నారు. అయినా మహారాజ్ గారి దర్శనం సాక్షాత్ భగవంతుని దర్శనంగా ఇప్పుడు భావిస్తున్నానని వ్రాసుకున్నారు. తర్వాత వారి గ్రంథాలను, రచనలను పఠించినప్పుడు వారి అనుగ్రహం తమకు లభించిందని ఉప్పొంగిపోయారు. శ్రీ ఏకనాథుల వారు స్వయంగా వ్రాసిన రుక్మిణీ కళ్యాణం అనే గ్రంథంలో రుక్మిణీదేవి యొక్క భక్తి ప్రపత్తులను వర్ణిస్తూ వారు భగవంతుని సంపూర్ణంగా నమ్మి సర్వశ శరణాగతి చేసిన వారిని ఆయన కాపాడే విధానమును, వారి యందు చూపే ప్రేమను వర్ణించారు. అందులో ప్రహ్లాదుడు మహాభక్తుడై తనను సేవించగా అతని వంశీకులను తానే రుణపడినట్లు అతని మనుమడైన బలిచక్రవర్తికి కోరకుండానే దర్శనం ఇచ్చాడు. బలిచక్రవర్తికి భక్తి లేకున్నా అతనిలోని నిష్ఠను దృఢీకరించి అతని సర్వస్వము దానంగా గ్రహించాడు. అలా గ్రహించి అతన్ని పాతాళానికి పంపాడని అది శిక్షగా కొందరు ఊహిస్తారు. కానీ శ్రీహరి బలిచక్రవర్తికి ద్వారపాలకుడుగా ఉంటానని వాగ్దానం చేసి ఈనాటికి నిభాయిస్తున్నాడు. అదేవిధంగా మా ముత్తాత భానుదాస్ గారు మా వంశాన్ని కాపాడే బాధ్యత పూర్తిగా శ్రీ విఠలదేవుని అని అప్పగించి ఉన్నారు. శ్రీహరి తన భక్తుల వంశాలను ఉద్ధరించే విషయంలో ఎప్పుడూ అప్రమత్తుడే. భక్తులు ఆయన రుణాన్ని ఎన్నడూ తీర్చుకోలేరు. మనమిచ్చేది స్వల్పం, ఆయన మనకిచ్చేది అపారం. నా ఇంట ఆ పరమాత్మ గంధ సాది
ఇస్తే నేను ఆయనకు పూజలో సమర్పించాను. ఆయన స్వయంగా నీళ్లు పూలు సమకూర్చితే నేను అర్చన చేశాను. నేనెంత అపరాధిని, ఎంత మూర్ఖుడను. కాదు, ఆయన సంకల్పానికి తిరుగులేదు. నన్ను ఆ విధంగా మాటల్లో మభ్యపెట్టి నా ఇంట్లో చేరి సేవ చేసిన సేవలకు విలువ ఎవరు కట్టగలరు అని వ్రాశారు. అది చదువుతుంటే ప్రార్థన అంటే ఏమిటో తెలియని మూర్ఖులకు కూడా కన్నుల వెంట అశ్రుధారులు కారుతుంటాయి. ఈ ప్రకారంగా దాదాపు 400 సంవత్సరాల నుంచి ఎందరో భక్తాగ్రేసులు శ్రీ ఏకనాథుల వారి భక్తిని, శ్రీహరి యొక్క భక్త వాత్సల్యాన్ని గానం చేస్తూ తరిస్తున్నారు. ఉపాసకులు, సాధకులైన వారెందరో దర్శనాలు, నిదర్శనాలు పొందినారు. ఇందు మూలంగా తర్వాతి తరాల భక్తులంతా నిర్ణయించేదేమిటంటే మనం తలవాలి, పిలవాలి, అనగా స్మరించాలి, పలకటానికి భగవానులు సిద్ధంగా ఉన్నాడు అని నొక్కి చెప్పారు. అలాంటి అనుభవాలను తాము పొందారు. భగవంతుని ఎలా చూడగలిగారు అని వారిని ప్రశ్నిస్తే, ఇప్పుడు మీరు జగత్తును ఎలా చూడగలుగుతున్నారో అలాగే అని సమాధానం చెప్పారు. జగత్తు పరమాత్మ స్వరూపమే. జగన్నాథుడు ఇందు అంతర్లీనంగా ఉన్నాడని తెలుసుకోమన్నారు. మహానుభావుడైన ఏకనాథుల వారికి ఎన్ని రకాల ఇబ్బందులు, కష్టాలు ఎదురైనాయో మనకు ఈ చరిత్ర ద్వారా విషదమవుతున్నాయి. బయట వారు ఆయనకు ఎన్నో పరీక్షలు పెట్టారు. తన వారు కూడా ఆయన మార్గానికి ఎన్నో అడ్డంకులు కల్పించినారు. కారణం ఆ మహాత్ముడు సర్వజీవులలో పరమాత్మను చూడాలని బోధించటము, కులమత భేదమించక దీనుల కష్టాలలో పాలు పంచుకోవటమే ఆయన చేసిన నేరం. మహాత్ముల జీవితంలో అడుగడుగునా పరీక్షలు, ఆటంకాలు ఎదురవుతుంటాయని మనకు వారి చరిత్రల ద్వారా తెలుసుకున్న విషయమే. మామూలు వ్యక్తులైతే వారికి ఎదురయ్యే ఆటంకాలను తోటి వ్యక్తులే కల్పిస్తున్నారని భావించి బాధకు, దుఃఖానికి లోనవుతారు. కానీ మహాత్ముల భావనలో సర్వానికి భగవంతుడే అధికారి కావున కల్పించినా తొలగించిన పరమాత్మయే కారకుడని భావిస్తారు. అందుచేత కొండంతగా వచ్చిన ఆపదలనైనా పెనుగాలికి మబ్బులు చెదిరిపోయి చందనముగా తొలగిపోగలవు. అప్పుడు మహాత్ముల ద్వారా ప్రకటమైన మహిమను జనులు కొనియాడినప్పటికీ ఆ మహిమంతా భగవంతునిదేదని తాము దేనిని అంటుకోకుండా నిరంజనులుగానే ఉండి తమ పని తాము చేసుకుపోతుంటారు. ఏకనాథ్ మహారాజు వారి సమక్షంలో భగవంతుడు ఎన్నో లీలలు చేసి చూపాడు. నమ్మినవాడు నమ్మని వారు ఎప్పటికీ శిలల వలె అలాగే నిలిచిపోయారు. మహారాజ్ సంతానం శ్రీ ఏకనాథ్ మహారాజు వారికి వ్రతమంగా ఒక కుమార్తె కలిగింది. ఆమె పేరు గోదావరి అని పేరు పెట్టారు. తర్వాత 5 సంవత్సరాలకు ఒక పుత్రుడు మరియు 5 సంవత్సరాలకు ఒక పుత్రిక కలిగారు. పుత్రుని పేరు శ్రీహరి అని, రెండవ కుమార్తె పేరు గంగా అని పేరు పెట్టుకున్నారు. పెద్ద కుమార్తెను మంచి పండితుడైన చిత్తోపంత్ అను వానికిచ్చి వివాహం చేశారు. ఆమె 12 సంవత్సరాల వయసులోనే భర్త ఇంటి కాపురానికి వెళ్ళింది. తనతో పాటుగా తమ్ముని కూడా తీసుకుని వెళ్ళింది. శ్రీహరి తన బావగారి వద్ద వేదశాస్త్రాలు నేర్చి తదుపరి కాశీకి పోయి గొప్ప పండితులను మెప్పించి విద్యావంతుడు, శీలవంతుడని, గుణవంతుడని మంచి పేరు సంపాదించాడు. ఇన్ని సుగుణాల ఖని అయిన ఆ బ్రాహ్మణునికి కాశీ పండితులే పిల్లనిచ్చి పెళ్లి జరిపిస్తామన్నారు. ఏకనాథుల వారి అనుమతితో తల్లి గిరిజాబాయి, పెద్ద కూతురు గోదావరి, ఆమె భర్త కలిసి కాశీకి పోయి పెళ్లి జరిపించి అందరూ కలిసి తిరిగొచ్చారు. చిన్న కుమార్తెను కర్ణాటక రాజ్యంలోని ఒక పండితునికి ఇచ్చి వివాహం జరిపించారు. ఆమె అత్తవారు చాలా ధనవంతులు, నిష్ఠాగరిష్ఠులు. ఆ సమయంలో ఆమె అత్తగారికి శారీరక స్వస్థత లేనందున కాశీ అంత దూరం పంపటానికి నిరాకరించారు. ఏకనాథ్ మహారాజు వారు కూడా పెళ్లి బాధ్యతలను పెద్దల్లునికి అప్పగించి పైఠాన్లోనే ఉండిపోయారు. శ్రీహరి పండిట్కు అనతి కాలంలోనే ఒక పుత్రుడు కలిగాడు. అతని పేరు రాఘవ. గిరిజాబాయి తన మనవుడి విడవకుండా వీపున ఎత్తుకొని మోసేది. వారి హరి పండిట్ తన వద్ద బావగారితో పాటు సభలు, సమావేశాలకు హాజరవుతూ ఎక్కువగా తండ్రి గారి భజనలు, సత్సంగాల్లో పాల్గొనడానికి ఇష్టపడేవారు కాదు. ఏకనాథుల వారి రచనలు ప్రాకృత భాషలోనే ఉన్నాయి. వారి యొక్క గురువైన శ్రీ జనార్దన్ పంత్ గారి ఆజ్ఞను శిరసావహించి వారు రచనలు, సత్సంగాలు చేశారు. పైఠాన్ పండితులు ఎందరూ నిరసించిన ఆయన లెక్క చేయలేదు. అన్ని వర్ణాల వారికి జ్ఞానం పంచబడాలి, కానీ అది బ్రాహ్మణుడికే సొంతమన్న వాదాన్ని ఆయన ఒప్పుకోలేదు. పైఠాన్ పట్టణం అంతా ఒకప్పుడు జ్ఞానదేవ్ మహారాజు వారి మహిమను చవిచూచింది. గేదె చేత వేదగానం చెప్పించటం, పితృదేవతలను ఆహ్వానించి ఆతిథ్యం ఇవ్వటం వంటి అద్భుతాలు కొంతకాలానికి కథలుగా మారి వారి మనసులకు
కర్తలుగా మారి వారి మనసులకు దూరమయ్యాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరములే స్వైర విహారం చేయ ప్రారంభించాయి. కులాహంకారము, విద్యాహంకారములే రాజ్యమేలుచున్నాయి. వాటన్నింటిని రూపమాపే ప్రయత్నంతో శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ద్వారాను గురు జనార్దనుల ద్వారాను ఏకనాథ్ మహారాజ్ ఎంపిక చేయబడినారని చెప్పాలి. మహారాజ్ కుటుంబం శ్రీహరి పండిట్కు తండ్రి గారి ప్రవచనాల్లోని యథార్థం మనసుకు పట్టలేదు. పాపులకు దైవ సన్నిధి ఎలా లభిస్తుంది? ఏ జీవుడైనా పరిశుద్ధుడు కావాలంటే పాపకర్మలన్నీ అనుభవించి క్షయం చేసుకుంటే మాత్రమే పునీతుడు అవ్వగలడు. ఈ విధంగా పురాణాలు, ఉపనిషత్తులు బోధిస్తూ ఉన్నాయి. తన తండ్రి ఏకనాథులు కేవలం హరినామ సంకీర్తనం ద్వారా సర్వులు భగవంతుని సన్నిధికి అర్హులే. చాతుర్వర్ణ్యములు వారు భగవత్ కృపకు పాత్రలు కావచ్చును. ఎంతటి పాప రాసినైనా కేవలం శ్రీహరి నామోచ్చరణంతో సర్వపాపాలు నివృత్తి చేయబడతాయంటే వెర్రి జనం నిజమేనని నమ్మి ఆయన చుట్టూ చేరుతున్నారు. వాళ్ళందరినీ భగవత్ స్వరూపులే అంటూ ఇంట్లోని వారందరితో వారికి వడ్డింపజేసి భోజనాలు పెట్టేస్తుంటే జనం ఆ భోజనాలకి ఆకర్షితులవుతున్నారు. ఈ పద్ధతి మంచిది కాదని ఊరిలోని బ్రాహ్మణులు, వేద పండితులు ఖండించిన మార్చుకోలేదు. ఊరిలోని వారందరికీ విరుద్ధంగా ప్రవర్తించి తండ్రి ఏమి కీర్తిని సంపాదించుకోగలడు అని ఆలోచనలు కొడుకు మనసులో మొదలవు సాగాయి. ఊరిలోని బ్రాహ్మణోత్తములు బోధలు ఆయన మస్తిష్కంలో తిష్టవేశాయి. ఏకనాథ్ మహారాజ్ వారికి పైఠాన్ బ్రాహ్మణులు మొదటి నుండి పరీక్షలు పెడుతూనే ఉన్నారు. ఆయన అన్నింటినీ సహనశక్తితో నిభాయించుకుంటూ తన జీవితాన్ని గురు జనార్దనులు నిర్దేశించిన మార్గంలో నడిపిస్తూ గడుపుకుంటున్నారు. ఈసారి వ్యతిరేక బుద్ధి గల బ్రాహ్మణులు మరొక అస్త్రాన్ని ప్రయోగించే విధంగా ఆయన కొడుకుకే తండ్రి చేసేదంతా తప్పుడు పద్ధతి అని నూరిపోశారు. దానితో శ్రీహరి పండిట్ లోన కొన్ని రోజులు ఆలోచిస్తూ తండ్రిని ఎదిరించలేక, అనుసరించలేక రెండు విధాల ఆలోచనల్లో సతమతమయ్యాడు. తండ్రికి విముఖంగా ఇక్కడ ఉండే కంటే ఏదో ఒక ప్రదేశం తనకు అనుకూలమైనదిగా ఎంచుకుని స్వతంత్రంగా బతకటం మంచిదని నిర్ణయించుకున్నాడు. అలాంటి నిర్ణయం వచ్చిన తర్వాత ఒక సందర్భంలో తల్లి గిరిజాబాయితో ఈ విషయాన్ని కూలంకుషంగా దర్శించినాడు. ఆ సాధ్వి ఒకటే మాట చెప్పింది. ఆ వ్యక్తికి నేను అంకితమైనాను. నీకు ఇష్టత లేదు. వారి పద్ధతులంటే నీ మార్గానికి మేమేమీ అడ్డురాము. నీ తండ్రి గారి బాటల్లోనే నేను నడుస్తాను. కానీ నిన్ను నడవమని నేను బలవంతం పెట్టను. నీ ఇష్టానికి నీ జీవితాన్ని పండించుకో అంటూ సలహా చెప్పింది. శ్రీహరి అయితే నేను మా మామగారి గ్రామం కాశీకి దగ్గరలో ఉన్నది కదా, అక్కడే నివాసం చేయాలని నిర్ణయించుకున్నాను. తండ్రి గారికి సమాధానపరిచే విధంగా నీవే చెప్పమ్మా అని ప్రాధేయపూర్వకంగా అన్నాడు. తర్వాత గిరిజాబాయి వీలు చూసుకుని భర్తతో తన కుమారుని నిర్ణయాన్ని విశదీకరించింది. ఏకనాథ్ మహారాజ్ అంతా దైవేచ్ఛ, పెద్దవాడే, కుటుంబీకుడైనాడు కదా, వారి వ్యక్తిగత విలువలుండటం సబబే కదా, దీనికి మనం అభ్యంతరం ఎందుకు అంటూ ముక్తసరిగా సమాధానమిచ్చాడు. హరి పండిట్కు అప్పటికే 3 కొడుకులు. పెద్దవాడు రాఘవ్, రెండవవాడు ప్రహ్లాద్, మూడవ పుత్రుడు ఘనశ్యాం. రాఘవ్కు భగవద్భక్తి మెండు. చిన్ననాటి నుంచి తాతగారితోనే చేయి పట్టుకుని తిరుగుచూ వారి పూజా భజనలో పాల్గొంటూ వచ్చి రాణి మాటల సమయంలో నుండే తాతగారి కీర్తనలు ఆలపిస్తూ అందరినీ మురిపించేవాడు. అతడు ఈ సమయంలో వేదాధ్యయనం కూడా చేస్తూ ఉన్నాడు. అందుకని హరి పండిట్తో వెళ్లేందుకు ఇష్టపడలేదు. హరి పండిట్ పెద్దవాడిని పైఠాన్లోనే ఉంచుకోమని తండ్రికి చెప్పి భార్యను, మిగిలిన 2 పుత్రులను తీసుకుని తన మామగారి గ్రామానికి పోయి గురుకులం నిర్వహిస్తూ తన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. మహారాజ్ వారి ప్రార్థనా శక్తి. కొంతకాలం గడిచింది. మహారాజ్ గారి పెద్ద కూతురు, అల్లుడు తమ 9 సంవత్సరాల కొడుకుని తీసుకుని పైఠాన్కు చేరి ఏకనాథ్ మహారాజును దర్శించుకున్నారు. వారితో తమకు కలిగిన కష్టాన్ని ఈ విధంగా మొరపెట్టుకున్నారు. తన కొడుకు 9 సంవత్సరాలైనా మాటలు రాక మూగవాడిగా ఉండిపోయాడు. అతని గురించి తమరే భగవంతుని ప్రార్థించవలసిందని విన్నవించుకున్నారు. ఏకనాథుల వారు అంతా విని
భగవంతునికి అసాధ్యమైనది లేదు నాయన, ఆయననే అందరం కలిసి శరణాగతి వేడుకుందాము, ఇక్కడే కొంతకాలం ఉండండి, ప్రతిరోజు సాయం సమయంలో భజన సత్సంగం సంకీర్తనలు పాల్గొనడని బోధించారు. ఆ విధంగా సంకీర్తన మహారాజు వారితో రాఘవ్ పాడుచుండగా అల్లుడు కూతురు కూడా పాడుచున్నారు. ఇదే సందర్భంలో కూతురు కొడుకు కూడా గొంతు కలిపి సంకీర్తన చేసాగాడు. ఇది చూసి అందరూ భగవన్నామం ఇంకా హెచ్చు స్థాయిలో చేయని ఆరంభించారు. భూనభోంతరాలు ప్రతిధ్వనించే విధంగా ఆనాటి సంకీర్తన సాగింది. అందరూ ఆనందవార్ధిలో ఓలలాడారు. భగవద్ భజనలో ఎంత దివ్యశక్తి ఉన్నదని అక్కడ అందరికీ చేరిన వారందరికీ ఆరూఢమైనది. ఆ రోజు మొదలుకుని పెద్దలుడు మహారాజు వారి పట్ల భక్తి ప్రపత్తులు కలిగి మెలిగినాడు. మహారాజు వారు మాత్రం ఇందులో తమ ప్రమేయం ఏమీ లేదని అంత దైవకృపని పలికారు. ఒకానొక సందర్భంలో మహారాజు వారికి ఇంతకన్నా గొప్ప పరీక్ష ఎదురైంది. మహాత్ములను జీవితాంతమంతా మహాత్ములకు జీవితమంతా ప్రకృతి పరీక్ష నిర్వహిస్తూనే ఉంటుంది. సామాన్యుల జీవితం కర్మను అనుసరించి నడిచే జీవితం, నిష్కామ కర్మ. యోగుల జీవితము భగవంతుని లీలల ద్వారా నడిచే జీవితంగా సాగిపోతుంది. భక్తుల ద్వారానే భగవంతుని కృప సర్వులకు ప్రసాదం చేయబడుతుంది అని భక్తులు మాత్రం భగవత్కృపను ఆనందంగా ఆస్వాదిస్తూ నిర్లిప్తంగా నిశ్చలంగా ఉంటారు. రామకృష్ణ హరి జై జై, పాండురంగ హరి జై జై.